హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. మీరు అంతా కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఫ్రెండ్స్. ఈరోజు విషయం ఏంటంటే నాకు మొన్న ఒకరోజు మా అక్క అయితే ఫోన్ చేసింది మొన్న ఈవినింగు. సో, ఫోన్ చేస్తే నాకైతే కొంచెం బాధ అనిపించింది. అది ఏంటి అంటే మా అక్క అయితే ఒక విషయం చెప్పిందనమాట. ఆ విషయం ఇంకా మీతో షేర్ చేసుకుందాము కొంచెమైనా నాకైతే చాలా బాధేసింది. ఆ బాధని మీతో షేర్ చేసుకుంటే ఇంకా కొంచెమైనా మనసులో బాధ తగ్గిద్ది కదా అని చెప్పేసి మీతో అయితే షేర్ చేసుకోవాలని ఫిక్స్ అయిపోయాను. సో, అందుకే చెప్తున్నాను. మా అక్క అయితే ఫోన్ చేసి సడన్‌గా చాలా అంటే చాలా బాధపడుతుంది. "ఏమైంది అక్క" అంటే, "ఏం లేదు. సమాజం ఇలా ఉంటది అని నేనెప్పుడు అనుకోలేదురమ్మా. అందరూ అంతా మన వాళ్ళే అని చెప్పి అందరిని నమ్మేస్తాను. కానీ కొన్ని విషయాల్లో చాలా బాధపడాల్సొస్తుంది" అని. "ఇంతకీ ఏమైందక్క" అంటే తనైతే చెప్పిందనమాట. అనుకునే వాళ్ళే బయటికి చాలా ప్రేమగా మాట్లాడుతున్నట్టు నటిస్తారు గదా! అని జెప్పింది. "ఏమైంది అక్క" అంటే తర్వాతైతే చెప్పిందనమాట. "నాతో చాలామంది ప్రేమగా మాట్లాడినట్టు ఉంటారు. ఎప్పుడు నాతో ఫోన్‌లో మాట్లాడతారు అది ఇది అని చెప్పేసి నా నా వల్ల ఏదన్నా వాళ్ళకి ఉపయోగం ఉంది అంటే మాత్రం ఖచ్చితంగా ఫోన్ చేస్తారు. మంచిగా ప్రేమగా మాట్లాడతారు. కానీ వాళ్ళ అవసరాలకొచ్చేసరికి మనం పనికిరామనమాట" అని చెప్పేసి బాధపడింది. "అసలు ఏమైంది అక్క" అంటే వాళ్ళకేదన్నా నా నుండి కావాలంటే హెల్ప్ కావాలన్నా, ఏదన్నా సహాయం కావాలన్నా అయితే ఇమ్మీడియేట్‌లీ ఫోన్ చేస్తారు. సో, నేనైతే అలానే అందరిని నమ్మి అంతా మన వాళ్ళే అనుకున్నాను. కానీ ఏమైందంటే ఇంకా ఎప్పుడూ ప్రేమగా మాట్లాడతారు. ప్రతిదానికి ఫోన్ చేస్తారు. ఏదన్నా కావాలంటే మాట్లాడతారు. కానీ వాళ్ళ ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరిగింది. ఆ ఫంక్షను దగ్గరే అనమాట. మా అక్క వాళ్ళకి చాలా దగ్గరనమాట. సో, ₹20 ఛార్జీ. అయినా కానీ అందరిని పిలిచారంట. అందరిని ఇన్వైట్ చేశారంట. నేనైతే పేర్లు మెన్షన్ చేయను గానీ, వాళ్ళకైతే ఈ వీడియో చూస్తే గనక తప్పకుండా తెలియాలి. ఇంకా అందరిని పిలిచారు గానీ, నన్నైతే అసలు పిలవలేదు. నాకు చాలా బాధేసింది. అంటే నేను వాళ్ళకి ఓన్లీ ఏదన్నా అవసరం ఉంటే మాత్రమే పనికొస్తున్నాను. లేకపోతే లేదు అని జెప్పేసి. అంటే వాళ్ళకి అంటే వాళ్ళ రిచ్‌గా వాళ్ళ డబ్బున్న వాళ్ళు మాత్రమే చూసుకున్నారు. సో, నాకేమీ లేదు. నేను పూర్ అని చెప్పేసే గదా! నన్నైతే దూరం పెట్టారు అని జెప్పి చాలా అంటే చాలా బాధపడింది. అవునండి. నిజమేనండి. మా రిలేటివ్స్‌లో అలానే ఉన్నారు. ఫస్ట్ డబ్బుకి ఇంపార్టెన్స్ ఇచ్చేవాళ్ళైతే చాలామంది ఉన్నారండి. నేను ట్రూగా చెప్తున్నాను. ఎందుకంటే మేము లైఫ్‌లో చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేశాం గాబట్టి నాకు తెలుసనమాట. ఇంకా వాళ్ళేంటంటే ఒక గ్రూప్స్‌గా ఫార్మ్ అవుతారనమాట. ఉన్నవాళ్ళెవరు, రూపాయి డబ్బులున్నది ఎవరు అని జెప్పేసి. సో, ఈ సమాజంలో అయితే అలాగే ఉంది. డబ్బుకి ఇంపార్టెన్స్ ఇస్తారు గానీ, ప్రేమలు, ఆత్మాభిమానాలు, బంధుత్వాలకైతే ఎవ్వరు అయితే ఇవ్వరనమాట. సో, మరి మీ ఫ్రెండ్స్, మీ చుట్టాల్లో గూడా ఎవరైనా ఇలానే ఉన్నారా? ఉంటే కామెంట్ చేయండి. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ ఫ్రెండ్స్.